నరహరి శెట్టి వార్తాపత్రికల వార్తా విశ్లేషణకు స్వాగతం. ముందుగా మనం మహా డిజిటల్ దినపత్రికలో ఏ విధంగా ప్రచురించారో చూద్దాం. ఇక సినిమాలకు గుడ్ బై, విజయ్ సంచలన ప్రకటన చేశారని, పూర్తి స్థాయి రాజకీయాలకే సమయమని, జననాయగన్ తన చివరి చిత్రమని స్పష్టం చేశారు ఇళయ దళపతి విజయ్. ఇక అమరాపాలికి ప్రమోషన్ అని, ప్రభుత్వ కార్యదర్శి హోదా, 2010 బ్యాచ్కు పదోన్నతులను కూడా దీనిలో ప్రచురించారు. ఇక ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా సురేష్ బాబు, పెద్ద నిర్మాతల ప్యానల్దే హవా అని చెప్పి నిన్న జరిగిన ఎలక్షన్కి సంబంధించి మరొక్కసారి సురేష్ బాబు తన సత్తా చాటరని ప్రచురించారు. ఇక మోడీ పాక్కు భయపడుతున్నారని కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. దాన్ని కూడా మొదటి పేజీలో ప్రచురించారు. ఇక దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఆపరేషన్ సింధూర్ భారతీయులకు గర్వకారణమని మన్ కీ బాత్లో ప్రధానమంత్రి మోడీ మరొక్కసారి పునరుద్ఘాటించారు. ఇక సభలో సవాల్, ఇటు రేవంత్ అటు కేసీఆర్. 2 ఏళ్ల తర్వాత సభలో చర్చకు కేసీఆర్. నదీ జలాల అంశంపై మంత్రి ఉత్తమ్, అధికారులతో సీఎం చర్చలు. మనకు తెలుసు, చాలా రోజుల తర్వాత కాదు, చాలా నెలల తర్వాత సీఎం కేసీఆర్ తమ ఫామ్ హౌస్ను వీడి శీతాకాల సమావేశాల్లో, అసెంబ్లీ సమావేశాలకి ఆయన హాజరు కాబోతున్నారు. నిన్ననే ఆయన ఫామ్ హౌస్ నుంచి నందీనగర్ ఎక్కడైతే హైదరాబాద్లో తన పాత ఇల్లు ఉందో అక్కడికి చేరుకోవడం జరిగింది. ఈరోజు సభలో ఆయన మాట్లాడతారు. సభకి విచ్చేయబోతున్నట్టుగా నిన్నే బీఆర్ఎస్ శ్రేణులు అయితే తెలియజేశాయి. చాలా రోజు ఇప్పటి వరకు కూడా అసలు ఒక ప్రతిపక్ష నేతగా మీరు ఎందుకు అసెంబ్లీకి రారు అని కాంగ్రెస్ నాయకులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు విమర్శల జడివానైతే కురిపించారు, విమర్శల ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ఇన్నాళ్ళకి సీఎం కేసీఆర్ వస్తున్నారు. ఓవరాల్గా ఆయన అధికారాన్ని కోల్పోయిన తర్వాత 2 సార్లు ఆయన సభకు రావడం జరిగింది. అది ఒకటి గవర్నర్ దగ్గర ఆయన గవర్నర్ కోసం వచ్చినప్పుడు, నెక్స్ట్ రెండవది 100%గా ఈ నదీ జలాల విషయంలో మాట్లాడటానికి వచ్చినప్పుడు 2 సార్లు ఆయన రావడం జరిగింది. ఇక ఈరోజు 3వసారి కూడా నదీ జలాలపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టీకరణ. కేసీఆర్ సభకు రావాలని, ప్రభుత్వం హుందాగా వ్యవహరిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు గతంలో కాళేశ్వరంపై పీపీటీ నిర్వహించి కాంగ్రెస్కు అవకాశం ఇవ్వమని కేసీఆర్ అని కోరారని చెప్పి తెలిసారు. ఇక 2 ఏళ్ల తర్వాత తెలంగాణ శాసనసభలో ఆసక్తికర వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి వరుస సవాళ్ల నేపథ్యంలో ఎట్టికేలకు సభకు రావాలని మాజీ సీఎం ప్రతిపక్ష నేత కేసీఆర్ డిసైడ్ అయ్యారు. సభలో పాల్గొనేందుకు వీలుగా ఆదివారం సాయంత్రమే ఆయన ఫామ్ హౌస్ నుండి బంజారాహిల్స్ నందీనగర్లో నివాసానికి చేరుకున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నదీ జలాలపై ప్రజలకు వాస్తవాలు వివరించాలని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీని పకడ్బందీగా ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్కు సూచించారు. ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావించాలన్న అంశంపై మంత్రి ఉత్తమ్ నీటిపారుదల శాఖ ముఖ్య అధికారులతో చర్చించినట్లుగా తెలుస్తుంది. ఇక కేసీఆర్ హయాంలో జగన్ సీఎంగా ఉన్న సమయంలో కృష్ణా జలాలు పెద్ద ఎత్తున నష్టం చేసి తరలించుకుపోయారని అసెంబ్లీలో చర్చించడంతో పాటుగా ప్రజాభవన్లో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్లు ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఆ సందర్భంలో కేసీఆర్ సభకు రాకపోగా రాష్ట్రానికి నదీ జలాల్లో న్యాయమైన వాటాను సాధించడానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఏ శక్తులకు తలగ్గబోనని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మరియు మా ప్రభుత్వం తీసుకున్న ప్రస్తుత నిర్ణయాలను ప్రత్యేక సమావేశంలో చర్చిద్దామని ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో సవాల్ చేశారు. తెలంగాణలోని కృష్ణా ఆయకట్టుకు డెత్ వారెంట్ రాయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి ప్రయత్నం చేసిందని, వారు కృష్ణా నుండి హైదరాబాద్కు తాగినీటిని అందించి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. జూరాల ప్రాజెక్టు నుండి పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి నీటిని మళ్లించినట్లయితే ఆంధ్రప్రదేశ్కు కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉండేది కాదని కాంగ్రెస్ ప్రభుత్వం వాదిస్తుంది. బీఆర్ఎస్ పాలనలో ఆంధ్రప్రదేశ్తో రాజీపడి పెద్ద ఎత్తున నీటిని మళ్లింపు, ఇంజనీరింగ్ వైఫల్యాలు మరియు ఆర్థిక దుర్వినియోగానికి అనుమతించడం ద్వారా తెలంగాణ దీర్ఘకాలిక ప్రయోజనాలకు ద్రోహం చేసిందని ప్రభుత్వం మండిపడుతుంది. ఈ క్రమంలో అసెంబ్లీపై ఆసక్తి నెలకొంది. కాగా ప్రాజెక్టులపై ఈ నెల 30 లేదా 31న అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీపీటీ ఇవ్వనుండగా గతంలో కేసీఆర్ అనుసరించ పద్ధతిని ఫాలో కానుంది. గతంలో కేసీఆర్ కాళేశ్వరంపై సభలో పీపీటీ ఇవ్వగా కాంగ్రెస్కు ఛాన్స్ ఇవ్వకపోవడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో కాంగ్రెస్ ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు తమకు కూడా పీపీటీ అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ కోరుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అని మనం ఏదైతే చేస్తామో మనకి కూడా
అదే రిటర్న్ వస్తుంది. మరి బీఆర్ఎస్ శ్రేణులు అవైతే గుర్తుంచుకోవాలి. ఇక ఏదైతే చాలా కాలం తర్వాత కేసీఆర్ మనం ఇందాకడే చెప్పుకున్నాం, ఫామ్ హౌస్ వీడి నందినగర్ రావటం జరిగింది ఆయన సొంత ఇంటికి. మరి ఈరోజు మరి సభలో ఒకవైపు రేవంత్ కావచ్చు, మరోవైపు కేసీఆర్ ఎటువంటి ఎంత హాట్గా వాడి వేడిగా ఈరోజు సభ జరుగుతుంది అని మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా వేచి చూస్తున్న పరిస్థితిని అయితే మనం గమనించవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఈ కృష్ణా నదీ జలాల ఏదైతే విషయంలో మరి తెలంగాణ బిడ్డలకి అన్యాయం చేసింది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ విమర్శలు అయితే గుప్పిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు గతంలో మరి కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించుకుపోతుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉండి మరి తెలంగాణ బిడ్డల నోట్లో దాహానికి తీరకుండా మరి తీరని అన్యాయం చేసినట్టుగా మరి కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తుంది. ఇక దీనిపై కూడా పీపీటీ విధానంలో 31న అసెంబ్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవన్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. గతంలో కేసీఆర్ అనుసరించిన పద్ధతిలోనే ఇది ఫాలో కానున్నారు. కానీ కాంగ్రెస్కు ఛాన్స్ ఇవ్వకపోలేదు. అప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి, రావినారాయణ రెడ్డి ఆ టైంలో కాంగ్రెస్ ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు తమకు పీపీటీ అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ కోరుతుండడంపై వారు విమర్శలు గుప్పిస్తున్నారు. అప్పట్లో మీరైతే అవకాశం కల్పించలేదు కాంగ్రెస్ పార్టీకి. మరి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మీకు ఏ విధంగా అవకాశం కల్పిస్తుందని మీరు భావిస్తున్నారు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మరి ఫైర్ అవుతున్నారు, మరి సీరియస్ అవుతున్నారు. చూడాలి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది. కానీ ఈరోజైతే వాడి వేడిగా అయితే చర్చ సాగే అవకాశం అయితే ఉంది. మరి సభ ఏ విధంగా ముందుకు వెళుతుంది, సభలో ఏ రకంగా మరి శాసనసభ్యులు ప్రవర్తిస్తారు అనేది మనకి సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల దాహార్తి తీరే విధంగా ఎటువంటి స్టెప్ ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా గత బీఆర్ఎస్ వైఫల్యాలకు గల ప్రధానమైన కారణాలు ఏంటి కూడా ఈరోజు మనకి మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలియబోతుంది. అయితే బీఆర్ఎస్ యొక్క వాదన ఏంటి, వాళ్ళు ఏ రకంగా మాట్లాడబోతున్నారు అనేది కూడా మనకి ఈరోజు ఈ సభలో మరి స్పష్టంగా మనకు ఒక వ్యూ పాయింట్ అయితే మనకైతే కనబడబోతుంది. ఇక నెక్స్ట్ చూద్దాం. దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ఆపరేషన్ సింధూర్ భారతీయులకు గర్వకారణం. మన్ కీ బాత్లో ప్రధాని మోడీ. ఈ ఏడాది భారత్ ఎన్నో ఘన విజయాలు సాధించింది. ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆపరేషన్ సింధూర్ ప్రతి భారతీయుడికి గర్వకారణంగా నిలిచిందని, నేటి భారత్ తన భద్రత విషయంలో రాజీ పడబోదని ప్రపంచానికి స్పష్టం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ప్రసారమైన మన్ కీ బాత్ 129వ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ ఉద్వేగభరితంగా మాట్లాడారు. దేశ ప్రజలు స్వదేశీ ఉత్పత్తుల పట్ల కూడా గొప్ప ఉత్సాహాన్ని చూపించారని చెప్పారు. ఇక అంతరిక్షయానంతో సుభాష్ శుక్లా దేశ కీర్తిని మరింత పెంచారని కొనియాడారు. యువశక్తే భారత ప్రధాన బలమని, స్టార్టప్, అగ్రికల్చర్, ఫిట్నెస్ అంశాల్లో యువత ఆవిష్కరణలు బాగున్నాయని ప్రధాని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సరికొత్త టెక్నాలజీ ఆవిష్కరణను అందిపుచ్చుకోవాలని మోడీ సూచించారు. క్రీడల్లో భారత్ ఈ ఏడాది మంచి విజయాలు సాధించినట్లుగా తెలిపారు. నూతన సంకల్ప లక్ష్యాలతో 2026కు వెళుతున్న ప్రధాని మోడీ మరి స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ దేశభక్తికి ప్రతీక అని, దేశ భద్రత గురించి ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ధీటుగా మేము మే 7న పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఖచ్చితమైన దాడులు చేస్తుంది. 10న పాకిస్తాన్లో సైనిక ఘర్షణ ముగిసింది. ఆ సమయంలో దేశంలోని నలుమూలల నుంచి మా భారతి పట్ల ప్రేమ, భక్తి వెల్లువెత్తింది. ప్రజలు తమదైన రీతిలో సైనికులు కృతజ్ఞతలు తెలిపారు. భారత్ తన భద్రత విషయంలో రాజీ పడదని ప్రపంచానికి చాటి చెప్పామని చెప్పి నరేంద్ర మోడీ అయితే చెప్పడం అయితే జరిగింది. మరి ఎప్పుడైనా కూడా ఒక భారతదేశ ప్రధాని మరి ఆయనకి ఎప్పుడూ కూడా నలుమూలల దేశం నలుమూలలో ఏం జరుగుతుందో అనే దాని మీద కూడా ఒక అవగాహన ఉండాలి. దేశ ప్రజలకి మరి దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రి మీద ఉంటుంది. మరి అదే విషయంలో నరేంద్ర మోడీ అయితే మన్ కీ బాత్ ద్వారా ప్రజలకు తాను ఏం చేశాము, తమ ప్రభుత్వం ఏం చేసింది అని ఎప్పటికప్పుడు తన మనసులోని భావాల్ని ప్రజల ముందు పరచడంలో ఒక రకంగా ఆయన సక్సెస్ అవుతున్నారని చెప్పాలి. అయితే ఏదైతే
ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో మరి ఆ రోజున మనందరికీ తెలుసు, మరి ఏప్రిల్ 22న 26 మందిని పొట్టన పెట్టుకున్నారు ఉగ్రమొక. వాళ్ళందరికీ కూడా గుణపాఠం చెప్పేలా పాకిస్తాన్లో ఏవైతే స్థావరాలు ఉన్నాయో మరి మే నెలలో మనం చేసిన దాడి మరి పాకిస్తాన్కి ఒక కనువిప్పు అనుకోవాలి. ఎందుకంటే ఉక్కిరి బిక్కిరి అయిపోయారనే చెప్పాలి. ఆ తర్వాత సింధు నది జలాల నీటిని వెళ్ళనివ్వకుండా చేయటం కావచ్చు, మరి ఆ తర్వాత ఫ్లడ్స్ వచ్చిన సమయంలో ఒకేసారి నీటిని కిందకు విడుదల చేయడం కావచ్చు, ఏదైనా కూడా ఒక పద్ధతిగా ఉండి పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పడంలో మరి కేంద్ర ప్రభుత్వం సక్సెస్ అయిందంటంలో మరి ఎటువంటి సందేహం లేదు. అయితే భారత్తో పెట్టుకుంటే ఎప్పటికైనా కూడా మనందరికీ ముప్పు. ఎందుకంటే శాంతి, సహనం, ప్రేమ అనేది భారత్ ఎప్పుడు పంచుతుంది. రాజకీయ పార్టీలకు అతీతంగా మాట్లాడుకుందాం. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు కేంద్రంలో, మరి బీజేపీ ప్రభుత్వం ఉండొచ్చు, నరేంద్ర మోడీ ఉండొచ్చు, అప్పట్లో ఇందిరా ఉండొచ్చు, రాజీవ్ గాంధీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ ఎవరైనా కూడా భారతదేశాన్ని టచ్ చేస్తే పర్యవసానం ఏ విధంగా ఉంటుందో ఇప్పటికే చాలాసార్లు నిరూపించాం, ఇప్పటికీ నిరూపిస్తున్నాం. ప్రపంచ దేశాలందరిలోకెల్లా మరి భారతదేశానికి ఒక మంచి గౌరవం అయితే ఉంది. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా మరి సర్వ కులాలకు, సర్వ మతాలను తన హక్కును చేర్చుకునే విధంగా భారతదేశం మరి ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, మరి మన రాజ్యాంగం ఎన్నో ప్రపంచ దేశాలకు స్ఫూర్తినిస్తాయి. మరి ఇంతటి ఎన్నో భిన్న మతాలు, ఎన్నో భిన్న కులాలు ఉన్న మన భారతదేశంలో మరి ఎన్నో విభిన్న సంస్కృతులు ఉంటాయి. వీళ్ళందరినీ శాంతింపజేసి వాళ్ళందరికీ కూడా సముచిత న్యాయం కల్పించి సమానమైన హక్కులు కల్పించడంలో భారతదేశం ఎప్పుడు కూడా సక్సెస్ అయ్యింది. మరి ఇంతమంది ఇన్ని భావాలు కలిగి ఉండడం వలన మరి ఇప్పటికీ కూడా కొంతమంది అక్రమార్కులు, కొంతమంది ఇంటి దొంగల వలన భారతదేశం ఇప్పటికీ కూడా నెత్తు రోడుతూ ఉంది. కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం దేశంలో దేశ భద్రతకి మరి ముప్పు పొంచేటట్టు చేసే వాళ్ళని మాత్రం క్షమించకూడదు. కానీ ఇప్పటికీ కూడా అలాంటి వారిని ఏరివేసే క్రమంలో మరి భారత్ మరి మరింతగా ముందుకెళ్ళాలి. ఇక మన్ కీ బాత్లో ప్రధాని మోడీ అయితే మరొకసారి స్పష్టం చేశారు, దేశ భద్రత విషయంలో రాజకీయాలు జాంతానాయి, మరి దేశ భద్రతే మాకు ముఖ్యమని నరేంద్ర మోడీ చెప్పారు. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? మరి మన్ కీ బాత్లో నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలతో మీరు ఏకీభవిస్తారా? కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక అదేవిధంగా చూసుకుంటే సినిమాలకు గుడ్ బై, విజయ్ సంచలన ప్రకటన. పూర్తి స్థాయి రాజకీయాలకే సమయం, జననాయకన్ తన చివరి చిత్రమని స్పష్టం చేసిన ఇళయ దళపతి విజయ్ అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా స్మృతి మందాన ఖాతాలో మరో రికార్డ్ అని, అదేవిధంగా అమరాపాలికి ప్రమోషన్ అని కూడా ప్రచురించారు. ఇక ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా మరి సురేష్ బాబు, ఇవన్నీ కూడా ప్రచురించారు. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇక్కడ కూడా ఇంకోటి కూడా చూడొచ్చు, మోడీ పాక్కు భయపడుతున్నారని చెప్పి కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. పాకిస్తాన్కు ఇందిరాగాంధీ అంటే గడగడలాడే పరిస్థితి ఉండేదని, కానీ ఈనాడు మోడీ పాకిస్తాన్కు భయపడుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. దేశం సామాన్యుల చేతుల్లోకి రావాలని ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయకరణ చేశారని, రాజీవ్ గాంధీ సాంకేతికను దేశానికి పరిచయం చేశారన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ 144వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం గాంధీ భవన్లో నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ, నెహ్రూ, పటేల్ విగ్రహాలకు పూలమాలలు వేసి మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. మహేష్ కుమార్ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన ఆర్థిక సంస్కరణలతో పివి నరసింహారావు దేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారని, ఈరోజు మోడీ ప్రభుత్వం గాంధీ పేరు తొలగించి ఆ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణలు గుప్పించారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, అనేక మంది మహనీయుల సంకల్పంతో పార్టీ ఏర్పాటైంది.
అయిందని తెలిపారు. స్వాతంత్ర పోరాటంలో, దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పాత్ర ఎనలేదని, మహనీయుల త్యాగం ముందు అధికార దాహంతో రాజ్యం మేలుతున్న నాయకులు ఎంతని, నెహ్రూ ప్రధాని కాకుండా ఉంటే ఈ దేశం ఏమయ్యేదో ఊహించలేమని ఆయన పోషించిన పాత్ర వల్లే దేశం ఈ స్థాయికి ఎదిగిందన్నారు మహేష్ కుమార్ గౌడ్. మరి 141 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన సందర్భంగా మరి గాంధీ భవన్లో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. మరి ఆ రోజున ఇందిరాగాంధీ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, అనేక మంది దేశ ప్రజల సౌలభ్యం కోసం రోడ్లను జాతీయం చేశారు, బ్యాంకులను జాతీయం చేశారు. తద్వారా ప్రజలందరికీ సమాన న్యాయం, సముచిత న్యాయం కలిగింది. కానీ నరేంద్ర మోడీ పాకుకు భయపడుతున్నారని కూడా ఆయన విమర్శలు అయితే గుప్పించారు. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యల్ని మీరు ఏ రకంగా చూస్తారు? ఆ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా లేదంటే సమర్థించరా అనేది కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ 141 ఏళ్ల అప్రతిహాసంగా ముందుకు సాగడాన్ని ఇప్పటికీ కూడా మనందరం కూడా గమనిస్తున్నాం. అందుకనే ఎప్పుడు అంటారు కాంగ్రెస్ నేతలందరూ కూడా, దేశ భూమండలంలో సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అని చెప్పి ఈ రకంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడటం జరుగుతుంది. 141 సంవత్సరాలకు అయినందుకు కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా సంబరాలు జరుపుకోవటం మనందరం కూడా చూడవచ్చు. ఇక అమ్రపాలికి ప్రమోషన్, ప్రభుత్వ కార్యదర్శి హోదాను కూడా ప్రచురించారు. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ VCND కాటా అమ్రపాలికి ప్రమోషన్ లభించింది. 2010 బ్యాచ్కు చెందిన అమ్రపాలి ఎక్కడ పనిచేసినా తనదైన ముద్ర వేస్తుంటారు. ఇప్పుడు ఆమెకు ప్రభుత్వ కార్యదర్శి హోదా స్కేల్ వర్తించనుంది. ఇటీవల ఆవకాయ అమరావతి అనే కొత్త కాన్సెప్ట్ని ప్రకటించిన అమరావతి బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్నారు. అమ్రపాలితో పాటు మరో 4 IASలకు పదోన్నతి కల్పిస్తూ APCS ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పదోన్నతి పొందిన వారిలో చదలవాడ నాగరాణి, డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, అమ్రపాలి కాటా, జే నివాస్ గంధం చంద్రుడు కూడా ఉన్నారని చెప్పారు. ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా వర్క్ తమ యొక్క విధిని మంచిగా నిర్వర్తిస్తే 100% ప్రజల్లో చాలా మంచి పేరు వస్తుంది. అయితే అమ్రపాలికి కూడా ప్రమోషన్ రావడం ఆమె యొక్క వర్క్ యొక్క పటిమ, పోరాట పటిమ, ఆమెకి వర్క్ పట్ల ఉన్న అంకిత భావాన్ని మనందరం కూడా గమనించవచ్చు. ఇక స్మృతి మందాన ఖాతాలో మరో రికార్డు. భారత క్రీడాకారుల్లో మిథాలీ రాజ్ మాత్రమే ఇలాంటి రికార్డు సాధించింది. ఆదివారం తిరువనంతపురంలో గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన 4వ T20 మ్యాచ్లో స్మృతి మందాన రికార్డు అంటే 10,000 పరుగులు పూర్తి చేసింది. స్మృతి మందాన మామూలు విషయం కాదు. అంతకుముందు మిథాలీ రాజ్ మాత్రమే. మనకు తెలుసు భారత మహిళా క్రికెట్లో మిథాలీ రాజ్ యొక్క ప్రస్థానం. అదేవిధంగా స్మృతి మందాన యొక్క ఫ్యాన్ బేస్ ఏ విధంగా ఉంటుందో సపరేట్గా చెప్పనవసరం లేదు. ఆమె కేవలం 20 బంతుల్లోనే 27 పరుగులు ఉన్న ఆమె కేవలం 20 బంతుల్లోనే మైలురాయిని దాటింది. ఈ మ్యాచ్లో స్మృతి మందాన మొత్తంగా 48 బంతుల్లో 11 4లు 3 సిక్సర్లతో 80 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన చేసింది. ఘనతతో స్మృతి మందాన మిథాలీ రాజ్ న్యూజిలాండ్ ప్లేయర్ సుజీబ్ బేట్స్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ షార్లెట్ ఎడ్వర్డ్స్ సరసన చేరింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన మిథాలీ రాజ్ 10,868 రికార్డును అధిగమించే అవకాశం స్మృతికి దక్కింది. మనందరం కూడా భారత మహిళా క్రికెట్ ఆడే మహిళా మనులకు 100% శుభాకాంక్షలు తెలపాలి. ఎందుకంటే 10,000 పరుగులు చేయటం అంటే, ఆ మైలురాయిని దాటడం అంటే, ఆ మైలురాయిని రీచ్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటికే మిథాలీ రాజ్ ఆ ఘనతని సాధించారు. ఇప్పుడు అమ్రపాలి కూడా మిథాలీ సరసన చేరి 10,000 పరుగుని మైలురాయి చేరినందుకు ANN న్యూస్ నుంచి కూడా అమ్రపాలికి మనందరం కూడా శుభాకాంక్షలు తెలుపుదాం. ఇక అదేవిధంగా ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సురేష్ బాబు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో పెద్ద నిర్మాతలు ప్రోగ్రెసివ్ ప్యానెల్ విజయం సాధించింది. మన ప్యానెల్ పేరిట చిన్న నిర్మాతలు, ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరుతో పెద్ద నిర్మాతలు పోటీ పడ్డారు. ప్రొడ్యూస్ సెక్టార్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 5, మన ప్యానెల్ నుంచి 7 ఈ మెంబర్స్ గెలుపొందారు. ఓవరాల్గా 44 EC మెంబర్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్కు 28 ఓట్లు, మనా ప్యానెల్కు 15 ఓట్లు రావడంతో ఛాంబర్ అధ్యక్ష పదవి, ఉపాధ్యక్ష పదవి, సెక్రటరీ పదవులన్నీ ప్రోగ్రెసివ్ ప్యానెల్ పరిధిలోనే ఉండనున్నాయి. సురేష్ బాబు అధ్యక్షన పదవిని అందుకుంటున్నారు. ఛాంబర్లో 3,355 మంది సభ్యులున్నారు. 3,287 మందికి ఓటు వేసే అర్హత ఉంది. అయితే 40% అంటే 1,417 ఓట్లు పోలయ్యాయి.
ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి 805 ఓట్లు, స్టూడియో సెక్టార్ నుంచి 67, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి 374, ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి 172 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో గెలిచిన నూతన కార్యవర్గం 2027 వరకు కూడా కొనసాగుతుంది. మరొకసారి కూడా మరి ఏదైతే సెక్టార్లో ప్రోగ్రెసివ్ ప్యానల్ ఏదైతే ఉందో మరి పెద్ద నిర్మాతల నుంచే మరి విజయం దక్కించుకున్నారు. మరి దీనికి సంబంధించి అధ్యక్షుడిగా ఇప్పుడు మరి సురేష్ బాబు మరి ఉండబోతున్నారు. మరి 2027 వరకు కూడా ఇది మరి కొనసాగనుంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి దానిలో మరి ఏవైతే ఈ తెలుగు ఫిల్మ్ ఛాంబర్లోని పెద్ద నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు విజయాన్ని దక్కించుకున్నారు. రానున్న రోజుల్లో వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా మరి తీర్చేయడానికి కానీ ఆ హక్కులన్నీ కూడా అప్పుడు మరి పెద్ద నిర్మాతల చేతుల్లో ఉన్నాయి. 2027 వరకు కూడా ఇది కొనసాగనుంది. మరి రానున్న రోజుల్లో అతి త్వరలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కూడా జరుగుతాయి. మనకు తెలుసు రాజకీయాల్లో నార్మల్గా ఎన్నికలు ఏ రకంగా జరుగుతాయో దానికి ధీటుగానే మరి ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నికలు జరగటం పరిపాటిగా మారింది. రానున్న రోజుల్లో ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కూడా మరింత ఉత్సాహాన్ని ఉత్కంఠను పెంచే అవకాశం ఉంది. ఇప్పటికైతే మరి ప్రోగ్రెసివ్ ప్యానెల్లో మరి విజయం అయితే దక్కించుకున్నారు. మరి చూద్దాం రానున్న రోజుల్లో సినీ ప్రముఖుల యొక్క సమస్యలు ఏ రకంగా తీరుస్తారు అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక నెల రోజులు సభ జరపాలని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలకు రామచంద్రరావు ఫోన్ చేసినట్టుగా కూడా ఇక ప్రచురించారు. ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు. కోల్కతా శంషాబాద్ ఇండో విమానంపై లేజర్ లైట్స్ తాకిడి. ఏడాదిలో హైదరాబాద్ ఎయిర్పోర్టుకు 30 బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఆదివారం కొచ్చి జడ్డా నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్న ఇండిగో విమానాలకు ఆడియక్స్ పెట్టినట్లుగా గుర్తు తెలియని అగంతకుడి నుంచి మెయిల్ వచ్చింది. దీంతో ఎయిర్పోర్ట్ భద్రతా బలగాలు అప్రమత్తమై బాంబు స్క్వాడ్స్ డాగ్ స్క్వాడ్స్తో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సంవత్సరంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాలకు 30 పైగా బెదిరింపులు వచ్చాయని ఎయిర్పోర్ట్ అధికారులు నిర్ధారించారు. అగంతకులు ఎవరు ఎక్కడి నుంచి మెయిల్స్ వస్తున్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు ఆరా తీస్తున్నారు. కోల్కతా శంషాబాద్ ఇండిగో విమానానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కొద్ది దూరంలో లేజర్ లైట్లు తాకాయి. దీంతో ఇండిగో పైలట్ ఏటీసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. లేజర్ లైట్ల తాకిడి ఎక్కువ కావడంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్షేమంగా ల్యాండ్ అయితే అయ్యింది. మనకి తెలుసు మరి విమానం ఈ రోజుల్లో విమానాశ్రయాలకి బాంబు బెదిరింపు రావడాలు అయితే చాలా నార్మల్గా ఉన్నాయి. ఇది బెదిరింపులు అని మనం లైట్ తీసుకున్న టైంలో ఎప్పుడైనా కూడా జరగరాని ఘోరాలు జరిగే అవకాశం ఉంటుంది. వీటిలన్నిటికీ తావివ్వకుండా భద్రతని మరింత కట్టుదట్టం చేయాలి. ఇలాంటి బెదిరింపు మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనే వాటి మీద కూడా ఆరా తీయాలి. రానున్న రోజుల్లో మరి భద్రత మరింత పటిష్టంగా చేయకపోతే మాత్రం మరి ఎయిర్లైన్స్ తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ప్రజల్లో ఒక్కసారి భయం అనేది ఏర్పడితే ఆ తర్వాత అటువైపు వెళ్ళడానికి కూడా ఆలోచిస్తారు. కానీ ఇప్పుడిప్పుడే మధ్యతరగతి మానవుడు కూడా మరి ఎయిర్లైన్స్ను ఉపయోగిస్తూ మరి మధ్యతరగతి మానవుడు కూడా ఇప్పుడిప్పుడే తన అవసరాల నిమిత్తం మరి ఏరోప్లేన్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఎయిర్ ఇండియా కానీ లేదంటే ఇండిగో కానీ ఏదైనా కావచ్చు సంస్థ మరి తద్వారా మంచిగా ఆర్థికంగా ముందుకు వెళ్ళే సమయంలో ఇలాంటి బెదిరింపులు రావడం అనేది మరి సర్వసాధారణం అయిపోయింది. దగ్గర 30 బెదిరింపులు రావడం అనేది మరి చాలా ఈ యొక్క బెదిరింపుల పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా లేజర్ లైట్స్ కూడా దానికి తాకేటప్పటికి మరి కంగారు పడిన పరిస్థితి. మరి శంషాబాద్ విమానాశ్రయంలో అయితే ల్యాండ్ అయితే చేశారు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏ రకంగా భద్రతని మరింతగా ముందుకు తీసుకువెళ్తారో. కానీ ఒకటి మాత్రం మనం గుర్తుంచుకోవాలి, ఎప్పుడైనా కూడా మనం అలసటగా ఉన్నా లేదంటే ఆదమరిచి ఉన్నా కూడా జరగరాని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ముందు మూలాలు ఎక్కడున్నాయి, ప్రాబ్లం ఎక్కడుంది అన్న దాన్ని ముందు ఛేదించి ఎక్కడి నుంచి మెయిల్స్ వస్తున్నాయి, దీనికి కారకులు ఎవరని మరి అధికారులు చూడాల్సిన బాధ్యత ఉంది. తద్వారా అప్పుడు ప్రజలకి మరింత నమ్మకం అయితే కలుగుతుంది ఫ్లైట్స్ యొక్క వినియోగం పైన. ఇక మేము నెల రోజుల పాటు సభ జరపాలని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలకు రామచంద్రరావు ఫోన్ చేసి మాట్లాడాలని కూడా ఇక ప్రచురించారు. ఇక మహిళల ఆత్మగౌరవం నిలిపేరా, ఇందిరమ్మ చీరల పంపిణీ, ఉపాధి హామీ చట్టం పేదల జీవనాధారమని, గాంధీ ఆశయాలను అవమానిస్తున్న బీజేపీ ప్రభుత్వం అని పిసిసి కార్యవర్గాలు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. దాన్ని కూడా ప్రచురించారు. ఇక
విజేఆర్కు నివాళి అని చెప్పి అది కూడా ప్రచురించారు. ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైల్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టాటానగర్లో ఆదివారం ఉదయం ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దారా తయారయ్యే ప్లాస్టిక్ పరిశ్రమలో ఒక్కసారిగా ఉదయం పూట మంటలు చెలరేగాయి. ఆదివారం కావడంతో పరిశ్రమలో పనిచేసే పురుషులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. దట్టంగా అలుముకున్న పొగతో పలు బస్తీవాసులు ఇబ్బంది పడ్డారు. సకాలంలో ఫైర్ ఇంజన్లు రావడంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారుగా 10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఏ పరిశ్రమ అయినా కూడా మరి అనేక జాగ్రత్తలు అయితే పాటించాలి. ఫైర్కి సంబంధించి ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుసు. రీసెంట్గా కొన్ని కెమికల్ ఫ్యాక్టరీస్లో కూడా ఎంతటి ఘోరాలు జరిగినాయి. మరి 10ల సంఖ్యలో మరి ఎంతోమంది చనిపోవడం జరిగింది. ఇలాంటివి ఒక్కసారి ఏదన్నా ఎవరన్నా చనిపోవడం జరిగితే ఆ తర్వాత అది ఆ ఘోరాన్ని మనం ఎవరు కూడా ఊహించలేం. కానీ చాలా అదృష్టం మరి ఇక్కడ ఎవరు ప్రాణ నష్టం అయితే జరగలేదు ఆదివారం కావడంతో. కానీ మంటలు అయితే అదుపులోకి తీసుకురావడం అయితే జరిగింది. మరి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు రెగ్యులర్గా మరి ఏవైతే షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉండడానికి జనరల్ చెకప్స్ అనేవి కూడా చాలా అవసరం. లేదు మరి ఏదైనా ఘోరం జరగకముందే ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉందా, దాన్ని జరగకుండా ఉండటానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది మేనేజ్మెంట్ అయితే తీసుకోవాలి. మరి అలా కాకుండా మరి ఎలా పడితే అలా ఉండి 100% దాని గురించి పట్టించుకోకుండా వదిలేస్తే మాత్రం జరగరాని ఘోరాలు అయితే జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక రకంగా ఈ ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఆదివారం కాకపోవడంతో మనుషులు ఎవరో లేకపోవడంతో అది మనం కొంత ఊపిరి పీల్చుకోవచ్చు. మరి కేవలం ఆస్తి నష్టమే కానీ జన నష్టం జరగకపోవటం మనందరం కూడా కొంత ఊరట కలిగించే అంశం. ఇక ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు సొంత నిధుల పనులని 25 ఏళ్ల తర్వాత కలుసుకున్నారని ఈ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిన్న కాంగ్రెస్ పార్టీ 141 సంవత్సరం ఏర్పడినందుకు మరి రాష్ట్ర వ్యాప్తంగానే కాక దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మనకి తెలుసు ఎప్పటి వరకు అయితే సూర్యచంద్రులు ఉంటారో అప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మరి కాంగ్రెస్ నాయకులు చెబుతుంటారు. ఆ విధంగా వాళ్ళు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ శుభాకాంక్షలు అయితే తెలుపుకున్నారు. ఇక ఎమ్మెల్యేగా గెలవడం ఈజీ, సర్పంచ్గా గెలవడమే కష్టమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనకి అదేవిధంగా 24 సంవత్సరాల తర్వాత 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అని మధుర జ్ఞాపకాలతో ఒకరికొకరు పలకరింపులని కూడా ఇక ప్రచురించారు. భద్రతా ఉపాధి ఆదర్శం ఎట్ ది రేఫ్ట్ ఆఫ్ చర్లపల్లి జైలు. మరి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు, ఖైదీల మార్పుకు వినూత్న కార్యక్రమాలను కూడా ప్రచురించారు. జాతీయ స్థాయిలో చర్లపల్లి ఆదర్శం డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ సిఎస్ డాక్టర్ సౌమ్య మిశ్రా, హైదరాబాద్ రేంజ్ డిఐజీ డాక్టర్ డి శ్రీనివాస్, చర్లపల్లి సూపరింటెండెంట్ నవాబ్ శివకుమార్ గౌడ్ సమర్థ నాయకత్వంలో మరి చర్లపల్లి కేంద్ర కారాగారం జాతీయ స్థాయిలో సంస్కరణాత్మక జైళ్లకు ఆదర్శంగా నిలుస్తుందని జైళ్ల శాఖ పేర్కొంది. 2025 జరిగిన 7వ అఖిల భారత జైళ్ల డ్యూటీ మీట్లో బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నిర్వహించిన మూల్యాంకనంలో చర్లపల్లి సెంట్రల్ ప్రిజన్కు ఉత్తమ జైలు పరిశుభ్రతకు బంగారు పథకం లభించింది. ఇది నిజంగా చాలా గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే మరి జైళ్ల నిర్వహణ అంటే మామూలు మాటలు కాదు. వాళ్ళ యొక్క భద్రత, ఖైదీల యొక్క మెంటల్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళందరికీ సన్మార్గంలో వెళ్ళడానికి వాళ్ళ యొక్క శిక్షను పూర్తి చేయించే క్రమంలో మరి అక్కడ ఉన్న వేరే ఖైదీలకి ఇబ్బందులు కలగకుండా, ఒకరిపై ఒకరు దాడులు చేసుకోకుండా వాతావరణం పరిశుభ్రంగా ఉండడం, మరి వాళ్ళలో ఒక మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా మరి ఉండడం అనేది జైళ్ళల్లో కూడా ఏ జైళ్ళు ఎలా ఉన్నాయంటే మరి జైలుకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది భారతదేశంలో. మరి ఇదందరం కూడా మనకి తెలంగాణ ప్రజలుగా మరి మనందరం కూడా తెలంగాణ జైళ్ళల్లో నడుపుతున్న మరి ఈ అధికారులు కావచ్చు, ఈ ప్రభుత్వాలు కావచ్చు, ఒక రకంగా ఒక ఇంత సక్సెస్ అయిందని మనం చెప్పాలి. ఇక ఏదైతే జైళ్ళ పేరు వినగానే ముందుగా భయం పుడుతుంది. తెలుసో తెలియకో తప్పులు చేసి జైల్లో వెళ్ళగానే లోపల ఏం చేస్తారో, ఎలా చూసుకుంటారో చాలామందికి తెలియదు. కానీ సినిమాల్లో చూపించే జైళ్ళు వేరు, నిజ జీవితంలో ఉండే జైళ్ళు వేరు. ఇప్పటికీ జైళ్ళు ఖైదీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు నిరంతరం పనిచేస్తూనే ఉన్నాయి. అందులో చర్లపల్లి కేంద్ర కారాగారం ఖైదీల మార్పు కోసం వినూత్న సంస్కరణలు చేపడుతూ స్ఫూర్తిగా నిలుస్తుంది. మనం మాట్లాడుకున్నాం కదా, మరి వాళ్ళలో మార్పు తీసుకురావడానికే మరి ఉంటుంది. తెలంగాణ జైలు శాఖ నూతన సంస్కరణ దిశగా ఖైదీల మార్పు దిశగా పనిచేస్తుంది. మోడల్ ప్రిజన్గా గుర్తింపు పొందిన చర్లపల్లి సెంట్రల్ ప్రిజన్ 2025లో జైలు పరిపాలన
ఖైదీల సంక్షేమం, మౌలిక సదుపాయాల ఆధునీకరణ మరియు సిబ్బంది శ్రేయస్సు రంగాల్లో అనేక కీలక అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిన దానిలో ఖైదీల పునరావాస కార్యక్రమాలు, ఖైదీల ఆరోగ్యంపై ప్రత్యేక పర్యవేక్షణ, అలాగే ఉన్నత స్థాయి సందర్శనలు, ప్రశంసలు, త్వరలోనే వ్యసన విముక్తి కేంద్రం కూడా ఏర్పాటు చేయబోతున్నట్లుగా కూడా మరి దీనిలో ప్రచురించారు. ఇదందరం కూడా మనం చాలా ఆహ్వానించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. ఇక నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు ఆంక్షలు, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. అలాగే కరీంనగర్ సిపి గౌసలం ఐపీఎస్ అయితే తెలిపారు. గౌసమల్లమనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి జనవరి 1 వచ్చిందంటే December 31 నైట్ నుంచి కూడా పోలీసులందరికీ కూడా కంటి మీద కొనుక్కు ఉండదు. ఎందుకంటే మరి రోడ్ల మీదకి వచ్చి కొంతమంది విన్యాసాలు చేస్తూ అర్ధరాత్రి 12 దాటిన తర్వాత రకరకాల అరుపులు, కేకలతో పిచ్చి పిచ్చిగా సైలెన్సర్లన్నీ తీసేసి సామాన్య ప్రజానికాన్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేస్తూ ఉంటారు. వీళ్ళందరినీ కూడా కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత మరి పోలీసు సోదరుల మీద ఉంటుంది. మరి పోలీసులు ఆన్ డ్యూటీ అంటారు. మీరు గన ఓవర్ యాక్షన్ చేసి గన బయటకు వచ్చారా మరి ఒక్కొక్కరికి బ్యాండ్ బజా బరాత్ అయిపోతుందని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. మరి కండిషన్స్ ఆర్ అప్లైడ్. మీరు ఎవరూ కూడా ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఆనందకరమైన వాతావరణంలో మీరు ఏదైనా న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవాలి. కానీ రోడ్ల మీదకి వస్తాం, తొడలు కొడతాం, బైక్తో విన్యాసాలు చేస్తాం, బర్రా అని తిప్పుతామంటే మాత్రం కుదరదు. ఒక్కొక్కరికి మరి జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరి పోలీసులు అయితే చెప్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాల్లో కూడా మరి ఆ జిల్లా అధికారులందరికీ కూడా పోలీసులు ఇప్పటికే తాము ఏం చేయబోతున్నామో మరి ముందుగానే సూచిస్తున్నారు. ఇంకొకటి, పదే రోడ్ల మీద ఎట్టబడితే అట్లా టైంపాస్కి తిరిగే వ్యక్తులు కొంతమంది ఉంటారు. అకారణంగా రోడ్ల మీద తిరిగే వాళ్ళని కూడా వాళ్ళు పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం అయితే పోలీసులు అయితే జరుగుతుంది. ఏదైనా కారణం ఉంటే రోడ్డు మీదకి వెళ్ళాలి. ఎప్పుడు పని లేకుండా పాట లేకుండా రోడ్డు మీద అటు ఇటు తిరిగే వాళ్ళకు కూడా పోలీసులు అయితే కౌన్సిలింగ్ అయితే ఇచ్చారు. ఇక December 31 నైట్ అంటే January 1 తెల్లవారుజామున 12 గంటల దగ్గర నుంచి అర్ధరాత్రి 12 దగ్గర నుంచి తెల్లవారుజామున వరకు కూడా మీరు మీ యొక్క వేడుకలను చేసుకునే క్రమంలో ఎంతవరకు అది పోలీసుల పర్మిషన్, అది కూడా మీరు ఒకరికొకరు విషెస్ చేసుకుంటానికి గట్టిగా ఏదైనా మాట్లాడడానికి 1 గంట అవకాశం ఉంటుంది. కానీ అంతకంటే మించి మేము తెల్లవారులు కూడా మిగతా ప్రజలందరినీ కూడా డిస్టర్బ్ చేస్తామని చెప్తే పోలీసులు ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించరు. ప్రధానంగా ఈ హైదరాబాద్ మహానగరంలో కావచ్చు, లేదంటే వరంగల్ కావచ్చు, మరి పెద్ద నగరాల్లో అలాగే సిటీస్లో మరి ఎలా పడితే అలా ప్రవర్తించి మీరు మరి డిస్టర్బెన్స్ చేసి ప్రజల్ని డిస్టర్బ్ చేస్తాము, పెద్ద మోటార్ వెహికల్స్ ఉపయోగిస్తాము, కేకులతో రోడ్ల మీద హల్చల్ చేస్తాము. కొంతమంది అయితే దారుణంగా అరుచుకుంటూ పెద్దగా ఏదో జరిగిందని మరి అర్ధరాత్రి పడుకున్న వాళ్ళు కూడా బయటకు వచ్చి చూస్తే అక్కడ ఉండేటట్టు ఉంటుంది. ఇంకొకటి, ఈ మద్యపానానికి సంబంధించి కూడా వీళ్ళు మీరు సరైన అవగాహన తీసుకొచ్చి 100% ఈ తాగుబోతులందరినీ కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా అధికారులు తీసుకుంటారు. సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేటట్టు మరి వాళ్ళు చేస్తే మరి చట్ట ప్రకారం కఠినమైన శిక్షలు అయితే మరి వేస్తారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీరందరూ కూడా 31 నైట్ మీరు కొంత సంయమనం పాటించాలి. మరి ప్రధానంగా చూసుకుంటే కొంతమంది యువత 31 నైట్నే మరి January 1 వస్తున్న సందర్భంలో వాళ్ళు చేసే విచ్చలవిడిగా మాట్లాడే ఆ అరుపులు కావచ్చు, కేకలు కావచ్చు, మరి సమాజానికి చేటును చేకూరుస్తున్నాయి. పోలీసులు వాటిని కూడా మరి ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించరు. అసలు 31 రోజున ఏ రకంగా పోలీసులు ప్రవర్తించాలని ఇప్పటికే పోలీసులందరూ కూడా మరి సుపీరియర్ అధికారులు, సీనియర్స్ అందరూ కూడా మరి వాళ్ళ సబార్డినేట్స్కి దిశానిర్దేశం చేయటం జరిగింది. ఏఎన్ఎన్ సాక్షిగా ఏఎన్ఎన్ ప్రేక్షకులు కూడా మేము చెప్పేది ఏంటంటే, మీరు మీ యొక్క ఏవైతే నూతన సంవత్సర వేడుకలు ఏవైతే ఉన్నాయో ఆనందకరమైన వాతావరణంలో మీ స్నేహితులతో మంచిగా చేసుకొని చక్కగా ఈ వచ్చే న్యూ ఇయర్ కూడా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకునేటట్టు చేసుకోవాలి. కానీ పిచ్చి అరుపుతో రోడ్ల మీదకు వచ్చి మరి ఉండేటట్టుగా బయటకు వస్తే మాత్రం కంపల్సరీ పోలీసులు కఠినంగా శిక్షిస్తారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కాబట్టి మీ కెరియర్లు నాశనం అవ్వకుండా ఉండాలి అంటే మరి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రధానంగా చూసుకోవాల్సింది, కొంతమంది యువత ఆలోచించి మీరు ఏ పని చేస్తే కరెక్ట్గా ఉంటుంది, తర్వాత రోజు నుంచి మీ తల్లిదండ్రులకు బ్యాడ్ నేమ్ తీసుకురాకుండా ఉండడానికి మీరు జాగ్రత్తలు వహించాలి. ఆ రకంగా ముందుకు వెళ్ళి న్యూ ఇయర్ అయితే జరుపుకోవాలి. ఇక ఓవరాల్గా ఇక
సినీ తెరపైన ఆ రోజుల్లో పోయాయి. ఏడాది రష్మిక నామ సంవత్సరం అంటే అతిశయోక్తి కాదు. ఈ ఏడాదంతా పాన్ ఇండియా రేంజ్లో అదరగొట్టేసింది రష్మిక. చావా, సికిందర్, ధమ్మా 3 బాలీవుడ్ సినిమాలు, తెలుగు, తమిళ, బయోలింగ్వెల్, కుబేరా, అలాగే లేడీ ఓరియంటెడ్ మూవీ ద గర్ల్ ఫ్రెండ్. ఒక్క ఏడాదిలోనే 5 సినిమాలు. ఈ ఏడాదిలో ఇన్ని సినిమాలు చేసిన హీరోయిన్ లేదు. ప్రస్తుతం హిందీ కాక్టైల్, తెలుగు మైసా సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. తాజాగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాత్రల ఎంపిక విషయంలో తనలో వచ్చిన మార్పు గురించి ఆసక్తికరంగా మాట్లాడింది రష్మిక. నటిగా సినిమాకి బాధ్యత పెరుగుతూనే ఉంది. ఇప్పుడు పాత్రల కోసం వెంపర్లాడే స్థితి నుంచి మంచి పాత్ర కోసం ఆరాటపడే స్థాయికి చేరుకున్నాను. డబ్బు కోసం మాత్రమే సినిమాలు చేసే రోజులు పోయాయి. ప్రస్తుతం నా కోసం రచయితలు ప్రత్యేకంగా కథలు తయారు చేస్తున్నారు. ఓ విధంగా ఇది నా విజయం. ఫలానా తరహా పాత్రలే చేయాలని అనుకోవడం లేదు. నాకంటే రచయితలనే ఈ విషయంలో ఎక్కువగా నమ్ముతాను. నాకు సూట్ అయ్యే పాత్రలే వారు నా దగ్గరకు తెస్తారని మరి రష్మిక హీరోయిన్ అయితే చెప్పింది. నిజంగా చెప్పాలంటే హీరోయిన్ రష్మికకి ఒక రకంగా చెప్పాలంటే అనతి కాలంలోనే మరి చాలా అద్భుతమైన పాత్రలు కూడా చేసింది. చావా లాంటి సినిమాలో చేసింది, గ్లామరస్గా ఉండే సినిమాలో చేసింది, డీగ్లామరైజ్డ్ సినిమాలు కూడా చేసింది, మరి లేడీ ఓరియంటెడ్గా ఉండే హీరోయిన్కి పాత్రకి అధికంగా ఇంపార్టెన్స్ ఉండే సినిమాలు కూడా చేసింది రష్మిక మందాన. మరి ఇది రష్మిక మందాన నామ సంవత్సరంగా మరి ఉంటే చెప్దాం అంటే అతిశయోక్తి కాదని కూడా ప్రచురించారు. చూడాలి మరి రష్మిక మున్ముందు ఎలాంటి సినిమాలు ఎంచుకుంటుందో. మరో రకంగా మనకి కొత్తలో ఎవరికైనా కూడా సినిమా ఆఫర్లు వచ్చినప్పుడు వచ్చిన దాన్ని వడిసి పట్టుకోవడం అలవాటు. అక్కడి దగ్గర నుంచి తన కోసం రచయితలు కథలు రాసే స్థాయికి మరి ఆమె ఎదిగిందంటే ఆమె విజయం ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ పాత్రలు ఏదొచ్చినా చేయటం కాకుండా తనకు ఆ పాత్ర సూట్ అవుతుందా లేదని ఆలోచించి మరి ముందుకు వెళుతున్నందుకు మరి మనందరం కూడా రష్మిక మరిన్ని విజయాలు అందుకోవాలని ఏఎన్ఎన్ న్యూస్ నుంచి కూడా మనం కోరుకుందాం. ఇక ఓవరాల్గా చూసుకుంటే మరి ఈ రకంగా ఈరోజు ఇంపార్టెంట్ న్యూస్ అయితే ప్రచురించారు. మరి ప్రతిరోజు కూడా వార్తాపత్రికల వార్తా విశ్లేషణలో ఏవైతే ఇంపార్టెంట్ వార్తలు ఉంటాయో వాటిని మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇది ఈరోజు వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.